ఇక తుఫాన్ నష్టాన్ని ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. మొంతా తుఫాన్ కారణంగా 5,265 కోట్ల నష్టం జరిగినట్లుగా సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ రంగంలో 829 కోట్లు, హార్టికల్చర్ రంగంలో 39 కోట్లు, సెరికల్చర్ రంగంలో 65 కోట్లు నష్టం సంభవించింది. ఇక పశుసంవర్ధక శాఖలో 71 లక్షలు, ఆక్వా రంగం నష్టం 1,270 కోట్లుగా, మున్సిపల్ శాఖలో నష్టం 109 కోట్లు జరిగిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రెజెంటేషన్ చూశాను. ఏ విధంగా ఆర్టీజీఎస్ దీన్ని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద అంటే అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు మొంతా తుఫాను ఒక బీభత్సాన్ని సృష్టిస్తుంది అనేది ముందుగానే అసెస్మెంట్ చేసుకున్నాం. ప్రిపేర్డ్నెస్ అన్ని యాంగిల్స్ లో ప్రిపేర్ అయ్యాం. రాష్ట్రంలో ఎన్ని పవర్ సాల్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కడికక్కడ పంపించాం. ఎన్ని ప్రొక్లైన్స్ అవసరం, అదే మరి ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, పోలీసు కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి మన ఫైర్ ఇంజిన్స్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని కూడా డిప్యూట్ చేశాం. అదే మరి ఆఫీసర్స్ కూడా, సీనియర్ ఆఫీసర్స్ ని జిల్లాల వారిగా డిప్యూట్ చేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేశాం. నేను కూడా ఒక 6-7 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అందరినీ అప్రమత్తం చేశాం. ఓవరాల్ గా మీరు ఒకసారి చూస్తే నేను చాలా సైక్లోన్ హ్యాండిల్ చేశాను. నాట్ నౌ, ఫ్రమ్ ది బిగినింగ్. ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో 96-97 ఆ ప్రాంతంలో హరికేన్ వచ్చింది. అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయాయి. చాలా ఉధృతంగా వచ్చింది. కొన్ని వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజెస్ లో అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి. అది అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీరు చూస్తే అనేక సార్లు అనేక సైక్లోన్ చూసినప్పుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది, ఊరంతా కొట్టుకోబోతుంది కిందనంత చెప్పి పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది. అక్కడే ఉండి మానిటర్ చేశాం దాన్ని.